కుమ్మెర ఘటన జరిగింది సార్. ఈ కుమ్మెర ఘటనలో అంటే తెలంగాణ సమాజంలో గడిచిన కాలం చూసుకుంటూ వస్తే కొంత చైతన్యం వచ్చిందని అనుకుంటున్నాం గదా! ఈ కుమ్మెర దాని పూర్వాపరం ఎట్లా అర్థం జేసుకోవాలి వాటిని? ఇట్లా తెలంగాణ గ్రామీణ సమాజంలో కుల అంతరాలు, సామాజికమైన ఉద్రిక్తతలు చాలా ఉన్నాయండి. అవి నివురుగప్పిన నిప్పులాగా ఉండొచ్చు. కప్పుపడిపోయి ఉండవచ్చు. ఒకటి తెలంగాణ ఐడెంటిటీ కింద అందరూ ఐడెంటిటీ మాత్రమే కనపడుతూ లోపల అంతర్గత వైరుధ్యాలు కనపడకుండా ఉండొచ్చు. ఇంతకుముందు విప్లవోద్యమ ప్రభావం ఉన్న టైంలో వాళ్ళ నియంత్రణ కొంత ఉండేది కాబట్టి, విప్లవోద్యమ నియంత్రణ ఉండేది కాబట్టి అది పైకి రాకుండా అణిగిపోతూ అణిగి ఉండొచ్చు. కానీ అది పూర్తిగా పోలేదు, నిద్రాణంగా ఉంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో మారుతున్న సామాజిక సమీకరణాల వల్ల కూడా ఉద్రిక్తతలు పెరుగుతుంది. ముఖ్యంగా గ్రామాల్లో బీసీల చేతికి ఎక్కువ భూములు రావటం, అనేక ప్రభుత్వ డైరెక్ట్ బెనిఫిట్స్, నగదు బదిలీల వల్ల, వాటి వల్ల ఒక ఆర్థిక స్థిరత రావటం, కాన్ఫిడెన్స్ పెరగటం, కాన్ఫిడెన్స్ పెరగటం, వీటన్నిటి వల్ల కూడా ఉద్రిక్తతలు. అంటే అంతకుముందు ఎవరైతే గ్రామంలో ఆధిక్యంతో చెలాయిస్తూ ఉన్నారో, ఎంతో కంఫర్టబుల్ పెత్తందారులుగా ఉన్నారో వాళ్ళకి ఈ కొత్త పరిస్థితులతో ఘర్షణ అనేది వస్తుంది. అంతేకాదు బీసీలకు ఎస్సీలకు మధ్య కూడా వస్తుంది. ఎస్సీలు కూడా కౌలుకు తీసుకుంటున్నారు భూముల్ని, బీసీలు భూ యజమానులు అవుతున్నారు, ఇద్దరు కలిసి పనిచేయాల్సి వస్తుంది. ఇంతకుముందు రెడ్లను వెలమలకు ఇచ్చిన గౌరవం తమకెందుకు ఇవ్వరు అని బీసీలు డిమాండ్ చేస్తున్నారు. నువ్వు మన ఇద్దరం కలిసి పనిచేసిన వాళ్ళే కదా, నీకు అంత గౌరవం ఎందుకు ఇవ్వాలని వీళ్ళు అనుకుంటారు. ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉండే విషయాలు కదా. కాబట్టి వీటిని మనం విస్మరించకూడదు. తెలంగాణ ప్రజల్లో చైతన్యం చాలా ఉంది, కానీ మిగతా ప్రాంతాల కంటే సామాజిక ఉద్రిక్తతలు తక్కువే మిగతా ప్రాంతాల కానీ ఇటువంటి పరిస్థితుల్లో బయటపడతాయి. గుడి దగ్గర కదా జరిగింది. బయటపడితే ఒక సందర్భం వచ్చినప్పుడు సమస్థాయిలో పర్వాలేదు, ఒక సాటి మనిషిగా చూస్తారు, కానీ ఒకటే స్పేస్ని షేర్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు, సమస్థాయిలో ఉండాల్సి వచ్చినప్పుడు పెద్ద కులం వాడు బయటకు వస్తుంది తప్ప బయట వస్తుంది. కానీ సార్ ఇక్కడ తెలంగాణ సమాజంలో ఏ మాట కామాట సామాజిక ఉద్యమాల ప్రభావంతో బీసీల ఎస్సీల మధ్య ఈ మధ్య జ్యోతిరావు పూలే, అంబేద్కర్ పేరుతోని వాళ్ళు మానసికంగా ఒక మెజారిటీ ప్రజల్లో ఒక కలిసిపోయే తత్వం వచ్చిందని ఒక చర్చ ఉన్నది. దాన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు కానీ అది ఒక రాజకీయ చైతన్యంగా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎక్కడైతే కుమ్మర సంఘటన ఉంది కదా, ఆ సంఘటన జరిగిన చోట దౌర్జన్యానికి పాల్పడిన వాళ్ళు రాష్ట్రంలో ప్రాబల్యంగా ఉన్న, అధికారంలో ఉన్న సామాజిక వర్గం. కాబట్టి అది ఎంత కాదనుకున్నా కూడా మేమే అధికారంలో ఉన్నాం అనేటువంటి అది పనిచేస్తుంది. ప్రభుత్వం మా వెనక ఉంది అని పనిచేస్తుంది. అట్లా రాజకీయ అధికారం కోసం వాళ్ళు కాన్షియస్గా పనిచేస్తే మన ఇద్దరం కలిసి మనకు అనుకూలమైన రాజకీయ అధికారాన్ని తెచ్చుకోవాలి, మనకు అనుకూలమైన ప్రతినిధి పెట్టుకోవాలి అని సామాజిక వర్గాల్లో ఆ స్పృహ రావాలి. రాకపోతే కష్టం. అదే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు 20 ఏళ్ల క్రితం కూడా కల్వకోలు ఇన్సిడెంట్, అదే మహబూబ్నగర్ జిల్లాలో జరిగింది, మీకు తెలుసు కదా. జరుగుతున్నాయి. ఇప్పుడు ఉత్తర తెలంగాణలో జరిగిన కులాంతర వివాహాల సందర్భంగా జరుగుతున్న హత్యలు, ఉద్రిక్తతలు అన్నీ కూడా ఈ నివురుగప్పిన నిప్పులో భాగమే. తెలంగాణ సమాజం లోపల ఆ సామాజిక ఉద్రిక్తతలు, సామాజిక అంతరాలు అనేవి పరస్పరం ఘర్షించుకుంటున్నాయి, కలుగుతున్న మాత్రం. అది దాన్ని పౌర సమాజం పట్టించుకోవాలి. వాటిని, ఆ ఉద్రిక్తతల్ని సాధ్యమైనంత వరకు పోరాటాలుగాను, లేదంటే అవసరమైన వీలైన చోట్ల సామరస్యతగాను మార్చుకోగలగాలి. తప్పదు. అక్కడ కొంత చైతన్యం ఉన్నప్పటికీ సరిపోతుంది, మరింత పెంచాల్సిన అవసరం ఉంది. రైట్ సార్, మన విషయానికి వద్దాం. మూసిరి వేర్పడంటూ ఈ విషయంలో మీరు ప్రభుత్వానికి లేదా నేరుగా ముఖ్యమంత్రికి కనుక ఒక సూచన చేయదలుచుకుంటే, లేదా ఒక సలహా ఇవ్వదలుచుకుంటే, ఒక రిక్వెస్ట్ అంటే కనుక ఏం చెప్తారు? మూసీని ఎట్లా బాగు చేయాలి అనేది అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థలకి, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలకి అప్పచెప్పడం కాకుండా హైదరాబాద్ ప్రజలతో చర్చించాలి. ఇక్కడ ప్రజల్ని బాధించకుండా, ఇక్కడ ప్రజల నివాస హక్కుల్ని హరించకుండా, ప్రజల జీవనాధారాలు చేయకుండా ఎట్లా మూసీని బాగు చేయొచ్చు, ప్రజల నుంచి వినండి. ప్రజల నుంచి వింటే మీకు ఆ కన్సల్టెన్సీలు ఇచ్చే రిపోర్ట్ల కంటే మెరుగైన రిపోర్ట్లు, మెరుగైన పరిష్కారాలు ఇస్తారు. ఎవరిని డిస్ప్లేస్ చేయడం ద్వారా మీరు ఏ బ్యూటిఫికేషన్ సాధించలేదు కదా. ఆడంబరమైన గాంధీ విగ్రహాల ద్వారా గాంధీకి ఎటువంటి
నివాళి అర్పించలేదు. గాంధీకి నివాళి అర్పించాలంటే హైదరాబాద్లో మత సామరస్యాన్ని, సామరస్య సహజీవనాన్ని పెంపొందించడానికి కావాల్సిన వాతావరణాన్ని క్రియేట్ చేయండి. అందుకోసం ఆ డబ్బులు పెట్టండి. అప్పుడు గాంధీకి నివాళి అవుతుంది.